అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం 10 రోజుల నుంచి కూడా, అంటే 14వ తారీఖు నుంచి కూడా, ఫిబ్రవరి 14 నుంచి ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ ప్రోగ్రాంని డిజైన్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం మరి మా యొక్క కార్యాచరణలో అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మీద ఉన్నటువంటి గౌరవం అయితేనేమి, ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, సన్నలెవులు కానీ, ఏపీజీఎల్ఐలు కానీ, వీటన్నిటి కూడా గత సమావేశం 12వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఏ షెడ్యూల్ అయితే ఇచ్చి ఏ నిర్ణయం అయితే చెప్పిందో 21,000 కోట్ల రూపాయలు మా బకాయిల్ని ఒక 70 కోట్లు మాత్రమే ఈ నెలలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే మిగతా ఈ మొత్తం కూడా మార్చి జూలై నెలలో ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి మా యొక్క ఉద్యమ ఫలితం వల్ల పిఆర్సీ కమిషన్ వేసి 6 నెలలు అవుతున్నా ఈరోజు కూడా ఆయనకి అకామిడేషన్ చూపించడం కానీ, స్టాఫ్ని ఇవ్వడం కానీ జరగల. ఉద్యమ ఫలితంగా పిఆర్సీ కమిషన్కి 9 మందిని స్టాఫ్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఉద్యమ ఫలితమని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉన్నటువంటి డిమాండ్లో అతి ముఖ్యమైనటువంటిది 30% ఐఆర్ గురించి అడిగితే ప్రభుత్వం మేము డైరెక్ట్గా జూన్ నెలకల్లా మీకు పిఆర్సీ మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. అలాగనే డిఏలకు సంబంధించి ఏ విధమైనటువంటి చెప్పల 1/9/2004 ముందు ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మేము పాజిటివ్గా స్పందిస్తామని అనేసి చెప్పారు. అదేవిధంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి కూడా మేము పాజిటివ్గా ఉన్నామని చెప్పారు. అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేసేదాన్ని ఈ నెల ఆఖరి కంటే మార్చి 1 కల్లా ఒక బ్యాచ్కి మేము పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్కి సంబంధించి, అంటే గతంలో ఉన్నటువంటి పిఆర్సీ ఏరియర్స్కి సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం పిఆర్సీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు దాని మీద కానీ, వీటన్నిటి మీద ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కనుక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా, అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ, 2004 ముందు ఉన్నటువంటి డిఎస్సి, అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ, అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయటం కానీ, అలాగనే పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే మా యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ, అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తున్నాం. చెప్తున్నాం కదా, కంటిన్యూ అవుతుందని చెప్తున్నాం కదా, ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నాం కదా. ప్రభుత్వం కనుక రిటర్న్గా కనుక వీటి మీద కనుక ఆర్డర్స్ ఇస్తే అప్పుడు సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఏదైనా తేడా ఉంటే చెప్తామని చెప్తున్నాం. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందని లేదు, అందుకని కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ కనుక ఏమన్నా ఇస్తే పునరాలోచన చేస్తాం. ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పుడున్నటువంటి దాంట్లో మేము డెసిషన్ తీసుకోలేము. మా సెక్రటరియట్ సమావేశంలో డెసిషన్ తీసుకుంటాం వల్ల జీవోల రూపంలో ఇస్తే మేము మా యొక్క సెక్రటరియట్లో పునరాలోచన చేయాల్సి ఉంటే అక్కడ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.